రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో స్పీడ్ గా జమ అవుతున్నాయి. కేవలం 6 రోజుల్లో 7,700 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. 7 ఏళ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డుగా నిలుస్తోంది. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందించడంలో ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తుంది. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో 7,360 కోట్లు జమ చేయడం ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఆ రికార్డును రేవంత్ సర్కార్ తిరగరాసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, కేవలం 6 రోజుల్లోనే 7,700 కోట్లు 7 ఏళ్లలో రైతుల నిధుల పంపిణీలలో ఇదే రికార్డు తెలంగాణ ప్రభుత్వం అని కూడా చెప్పుకోవాలి. మనము రాష్ట్రంలోని రైతులకు వానాకాల పంటల పెట్టుబడి సాయంగా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈసారి వేగంగా రైతు ఖాతాల్లో నిధులు కూడా జమ చేసింది. ఈసారి జూన్ 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి 6 రోజుల్లో 66.19 లక్షల మంది రైతులకు 7,770.83 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది. శనివారం నాటికే రాష్ట్రంలో 9 ఎకరాల లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు కూడా జమ అయ్యాయి. గడిచిన 7 ఏళ్లలో ఇంత వేగంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఇదే మొదటిసారి అని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వానాకాలం పంటలకు సంబంధించి గతంలో రైతులకు పంటల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం గరిష్టంగా 169 రోజుల వరకు కాస్త డిలే అయినట్లు కూడా సాగదీసి పంపిణీ చేసినట్లు కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతోంది. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో 7,360 కోట్లు జమ చేయడం ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంతకంటే వేగంగా 6 రోజుల్లోనే 7,770 కోట్ల పంపిణీ చేసింది. 9 రోజుల్లోనే మొత్తం 9,000 కోట్ల పంపిణీ విజయవంతంగా పూర్తి చేశామని ఆర్థిక శాఖతో పాటు వ్యవసాయ శాఖ కూడా ప్రకటించింది. తేదీల వారీగా కూడా చూసుకుందాము మనం. 16వ తేదీన దాదాపు 24,22,678 మంది బెనిఫిషనరీస్ అకౌంట్లలో దాదాపు 8,12,63,000 రూపాయల పైగా, అంటే 1 ఎకరం వరకు ఉన్న వారికి దాదాపు జమ చేశారు. అనంతరం కూడా నెక్స్ట్ 17వ తేదీన దాదాపు 10,000 పైగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, అంటే ఇక్కడ ఎకరాలు ఎగ్జాక్ట్ గా ఎకరాలు కూడా మెన్షన్ చేశారు. దాదాపు 20,86,491 ఎకరాలకు సంబంధించి, అంటే 3 ఎకరాలకు సిరీస్ 16th నుంచి 19th వరకు కూడా మొదట 1 ఎకరానికి, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, తర్వాత 4 ఎకరాలు, ఆ తర్వాత 5 ఎకరాలకు చొప్పున పెంచుతూ కూడా ప్రభుత్వము జమ చేసింది. అయితే మొదట టోటల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే 7,000 కోట్ల పైగా కూడా జమ చేసింది. అయితే జిల్లాల వారీగా కూడా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి మొత్తము 1,33,888 మంది రైతులు ఉన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ లో 1,10,835, అలాగే మంచిర్యాలలో 1,37,604 మంది రైతులు, అలాగే నిర్మల్లో 1,70,235, అలాగే నిజామాబాద్ లో 2,55,444 మంది, కామారెడ్డి జిల్లాలో 2,86,605 మంది రైతులు ఉన్నారు. ఇలాగే కరీంనగర్ లో 1,78,173, అలాగే పెద్దపల్లి జిల్లాలో 1,41,939 రైతులు, అలాగే జగిత్యాల జిల్లా 2,10,336, రాజన్న సిరిసిల్లలో 1,17,960, అలాగే మెదక్ లో 2,49,204 మంది రైతులు, అలాగే సంగారెడ్డి 3,13,238 మంది అకౌంట్లలో కూడా ఈ రైతు భరోసా అనేది ప్రభుత్వం
జమ చేసింది. దీంతో పాటు సంగారెడ్డి 3,13,238 మంది, సిద్దిపేట 2,99,336 మంది రైతులు, అలాగే వరంగల్ 1,48,719, అలాగే హన్మకొండ 1,35,913 మంది రైతుల ఖాతాల్లో కూడా జమ చేశారు. ఇక మహబూబాద్ జిల్లాలో 1,94,015 మంది రైతుల అకౌంట్లలో కూడా డబ్బులు ప్రభుత్వం రైతు భరోసా జమ చేసింది. ములుగు జిల్లాలో 73,186, అలాగే జయశంకర్ భూపాలపల్లిలో 1,09,112 మంది రైతుల అకౌంట్లలో కూడా జమ చేశారు. జనగాం జిల్లాలో 1,66,264 రైతులకి వాళ్ళ అకౌంట్లలో కూడా రైతు భరోసా నిధులు జమ చేశారు. ఇక ఖమ్మం విషయానికి వస్తే 3,07,156 మంది రైతుల ఖాతాలో కూడా జమ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం 1,48,823 మంది రైతు ఖాతాల్లో కూడా రైతు భరోసా జమ చేశారు. ఇక రంగారెడ్డి విషయానికి వస్తే 2,19,938, వికారాబాద్ జిల్లా 2,48,374 మంది, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలో 4,871 మంది రైతుల ఖాతాలో కూడా జమ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 1,97,304, అలాగే నారాయణపేటలో 1,59,365, నాగర్ కర్నూలు జిల్లాలో 2,71,810 మంది రైతుల ఖాతాలో కూడా జమ చేశారు ప్రభుత్వ రైతు భరోసా. వనపర్తి 1,62,192, జోగులాంబ గద్వాల్ 1,48,309, అలాగే నల్గొండ జిల్లాలో 4,75,714 అత్యధికంగా కూడా రైతులు ఉన్నది నల్గొండ జిల్లాలని చెప్పుకోవాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 4,75,747 మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా అనేది కూడా జమ చేశారు. అలాగే సూర్యాపేట వచ్చేసి 2,62,151 మంది, అలాగే యాదాద్రి భువనగిరిలో 2,09,232 మంది రైతుల ఖాతాల్లో మొత్తం జమ చేశారు. అయితే ప్రభుత్వ స్టాటిస్టిక్స్ ప్రకారము నిన్నటి వరకు దాదాపు 64,000 మోర్ దెన్ నియర్ టు 7,000 crores కూడా 7,770 కోట్లు జమ చేశారు. కానీ నిన్నటి వరకు ఫిగర్స్ చూస్తున్న దాని ప్రకారం చూస్తే మొత్తం ఓవరాల్ గా 6,404 కోట్ల పైగా కూడా జమ చేసింది. ఓవరాల్ గా ఈ రోజు యాక్చువల్ గా మొత్తం చూసుకుంటే కూడా తెలంగాణ ప్రభుత్వము 6 రోజుల్లోనే 7,770 కోట్లు మొత్తం కూడా రైతు భరోసాకి అంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా అందించిందని చెప్పుకోవాలి. శివ, రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీచరణ్.